హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సాయి చంద్ర, కన్సల్టెంట్ జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ ఆర్థ్రోస్కోపీ సర్జన్, పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మియాపూర్. సో ఈ వీడియోలో మనం అసలు గౌట్ అంటే ఏంటి, గౌట్ ఎందుకు వస్తుంది, తర్వాత మనకి గౌట్కి ట్రీట్మెంట్ ఏంటి, అసలు వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. సో గౌట్ అంటే ఏం లేదండి. గౌట్ అంటే సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ మోర్ దాన్ 6 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ కంటే పెరిగితే దాన్ని గౌట్ అంటారు. ఏది పెరిగితే సీరం యూరిక్ యాసిడ్. సో అసలు సీరం యూరిక్ యాసిడ్ అనేది ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, దీని గురించి మనం మాట్లాడుకోవాలంటే, సో ప్రోటీన్ ఫుడ్ మనం తినేది ఏదైతే ఉందో అది ప్యూరిన్ మెటబాలిజం ద్వారా, ఏ మెటబాలిజం అండి, ప్యూరిన్, PURINE, ఈ ప్యూరిన్ మెటబాలిజం ద్వారా దాని ఎండ్ ప్రోడక్ట్ యూరిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. సో దాని ఎండ్ ప్రోడక్ట్ యూరిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? సో ఎప్పుడైతే ప్రోటీన్ ఫుడ్ విపరీతంగా తీసుకుంటారో వాళ్ళ బాడీలో ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. మనం కామన్గా రెగ్యులర్గా చూసేది ఏంటంటే, ఫెస్టివల్స్ అప్పుడు చాలామంది విపరీతమైన నాన్ వెజ్, విపరీతమైన ఆల్కహాల్ తీసుకుంటారు కంటిన్యూస్గా 2-3 డేస్ అలా. సో ఇమ్మీడియట్గా వాళ్ళు వస్తారన్నమాట, సార్ నాకు జాయింట్ పెయిన్స్ అవుతున్నాయి, లాస్ట్ 2-3 డేస్ నుంచి ఆల్కహాల్ నాన్ వెజ్ ఎక్కువైందని చెప్పేసి. సో అంటే క్లాసికల్గా కనపడుతుంది. వాళ్ళు ఎక్కడ పెయిన్ అని చెప్తారంటే, యూజువల్గా ఫస్ట్ మెటటార్సోఫెలింజియల్ జాయింట్ అంటే కాలు బొటన్ వేలు దగ్గర వాళ్ళు చూపిస్తారన్నమాట. కాలు బొటన్ వేలు ఫస్ట్ MTP జాయింట్ దగ్గర వాళ్ళు పెయిన్ అనేది చెప్తారన్నమాట. ఓకేనా? సో ఎవరిలో కామన్ అంటే ఓన్లీ నాన్ వెజ్ తినే వాళ్ళలో కామనా, ఓన్లీ ఆల్కహాల్ తాగే వాళ్ళలోనే కామనా? సో ఎవరిలో కామన్ అంటే వెజ్లో రాదా అని కాదండి, వెజ్లో రాదు అనేం లేదు, వెజిటేరియన్స్లో కూడా రావచ్చు, ప్యూర్ వెజ్ తినే వాళ్ళలో కూడా రావచ్చు. ఓకేనా? సో సో డైట్ ఏంటి, డైట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డైట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. వీళ్ళు ఆల్కహాల్కి లైక్ అది బీర్ కావచ్చు, వాటెవర్ ఆల్కహాల్, నాన్ వెజ్, చికెన్, మటన్, సాలిడ్ ఆర్గాన్స్, తర్వాత చేపలు, తర్వాత ప్రాన్స్, వీటన్నిటికి దూరంగా ఉండాలి. తర్వాత షుగర్ సిరప్స్ ఉంటాయి, హై షుగర్ సిరప్స్ ఉంటాయి, వీటికి దూరంగా ఉండాలి. కూల్ డ్రింక్స్కి దూరంగా ఉండాలి. సో గ్రీన్ పీస్, బాగా ప్రోటీన్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో వీటికి దూరంగా ఉండాలన్నమాట. ఓకేనా? సో మనం ఇప్పుడు గౌట్ అంటే ఏంటో మాట్లాడుకున్నాం, ఎవరిలో కామనో మాట్లాడుకుందాం, వెజిటేరియన్స్లో రాదా వస్తుందో మాట్లాడుకున్నాం, తర్వాత డైట్ కూడా మనం మాట్లాడుకున్నాం. సో యూరిక్ యాసిడ్ పెరిగితే ఓన్లీ ఫస్ట్ MTP జాయింట్ దగ్గరే వస్తుందా, ఇంకెక్కడ రాదా అంటే అది మోకాల దగ్గర రావచ్చు, యాంకిల్ దగ్గర రావచ్చు, ఎల్బో దగ్గర కూడా రావచ్చు అండి. సో ఈ గౌట్లో కూడా మళ్ళీ స్టేజెస్ ఉంటాయండి. అక్యూట్ గౌట్ అని చెప్పి, తర్వాత క్రానిక్ గౌట్ అని చెప్పేసి స్టేజెస్, దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తామన్నమాట. సో అక్యూట్ గౌట్లో ఏంటి అంటే ఇనీషియల్గా పెయిన్ తగ్గడానికి కొన్ని రకాల ట్యాబ్లెట్స్ ఉంటాయి, అట్లాగే యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గడానికి కూడా మనం ట్యాబ్లెట్స్ ఇస్తాం, ఇవ్వమని కాదు. సో దీంట్లో యూరికోసూరిక్ డ్రగ్స్ అని కొన్ని ఉంటాయండి. సో ఆ డ్రగ్స్ కూడా వాడడం జరుగుతుంది. ఓకేనా? ఇంకొకటి నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, దయచేసి గౌట్ వ్యాధిని అశ్రద్ధ చేయొద్దండి. క్రానిక్ టొఫేషియస్ గౌట్ కొంతమందికి ఏమవుతుందంటే, ఈ చేతుల దగ్గర అన్ని గుల్లలాగా ఇంత బుడిపల్లాగా వచ్చేస్తుంది, అది యూరిక్ యాసిడ్ పెరిగిపోయి. సో ఇక్కడ ఫుట్ దగ్గర జాయింట్స్ బాగా ఇన్వాల్వ్ అవుతాయి. సో దయచేసి గౌట్ని అశ్రద్ధ చేయొద్దు. ఖచ్చితంగా రెగ్యులర్గా డాక్టర్ గారిని సంప్రదించండి. చాలామంది ఏంటంటే డాక్టర్ రాసే టాబ్లెట్ ఇదే కదా అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే ఎప్పుడో 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి ఎప్పుడో వస్తారండి. సో అలా కాదండి, దయచేసి రెగ్యులర్గా డాక్టర్ గారి దగ్గరికి రండి. మీకు కనుక షుగర్ కానీ బీపీ కానీ ఉంటే మీరు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆ షుగర్ బీపీని కంట్రోల్లో ఉంచుకోవాలి, షుగర్ లెవెల్స్ని చాలా కంట్రోల్లో పెట్టుకోవాలండి. సో ఒక్కొక్కసారి గౌట్ పేషెంట్స్కి మోకాలు వాచిపోతుందండి, మోకాలు నొప్పి వస్తుంది. సో అప్పుడు ఏంటంటే దాన్ని యాస్పిరేట్ చేసి ల్యాబ్కి కూడా పంపించడం జరుగుతుంది అన్నమాట, మోకాళ్ళలో ఉన్న వాటర్ని, ఫ్లూయిడ్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ గౌట్ గురించి. మీకు దయచేసి గౌట్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ నమస్కారం. బాయ్.